వెల్కమ్ బ్యాక్. టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చేశారంటూ వచ్చిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారాన్ని రేపాయి. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ప్రొఫెసర్ కోదండరాంపై ఘాటుగా స్పందించారు. ఒక దశలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన వ్యక్తిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడానికి కూడా వెనుకాడలేదు. అసలు ఈ విమర్శలన్నీ రాజకీయ వ్యూహంలో భాగంగానే చేస్తున్నారా? కోదండరాంపై మంత్రులంతా ముప్పేట దాడి చేయడం న్యాయమేనా? సార్, కోదండరాం నిన్న చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఇవాళ తీవ్రమైన రాజకీయ దుమారం రేగుతోంది. ఏంటి సార్, ఎలా చూడాలి కోదండరాం చేసిన వ్యాఖ్యలు? రాష్ట్రం ఏర్పడి 2 ఏళ్లైనా కూడా కామన్ మ్యాన్ కొరిగిందేం లేదు, గ్రామాల దాకా ఏమీ జరగట్లేదు అభివృద్ధి అని చెప్పి ఎలా చూడాలి ఆయన చేసిన కామెంట్? కోదండరాం గారు చేసిన వ్యాఖ్యలపైన పత్రికల్లో భిన్నంగా వచ్చాయి. కేవలం ఒక పత్రికలో మాత్రం చేత కాకపోతే తప్పుకోండి అని అన్నట్టు వచ్చింది. వాస్తవంగా మిగతా పత్రికలు ఇక్కడ రాలేదు. ఆయన స్పష్టంగా ఏమన్నాడు అనేది మనకు తెలియదు, పత్రికలు రాసిందే. ఆయన అన్న దాంట్లో 2-3 అంశాలు పెద్దగా విభేదించాల్సింది లేదు. ఒకవేళ చేత కాకుంటే తప్పుకోండి అన్న మాట పొలిటికల్ మాట. ఆ మాట అని ఉంటే డెఫినెట్గా రియాక్షన్ వస్తుంది. ఆ రియాక్షన్ తప్పు కూడా కాదు ఆ మాట అని ఉంటే. ఎందుకంటే ఎప్పుడైనా నువ్వు రాజకీయ భాషలో మాట్లాడితే ఆటోమేటిక్గా ఎదుటివారు కూడా రాజకీయ పరిభాషలోనే సమాధానం ఇస్తారు. కానీ ఆయన అన్నట్లు మన దగ్గర అన్ని పత్రికల్లో లేదు అని ఉండకపోతే, ఒకవేళ ఆయన అన్నవి మనం బిట్వీన్ ద లైన్స్ ఇంకా డెప్త్గా చదివితే ఒకటేమన్నాడు, ఇంకా కొన్ని సెక్షన్లు, ఇప్పుడు ఉదాహరణకు వృత్తులు తెలంగాణలో దెబ్బతిన్నాయి చారిత్రాత్మకంగా, ఈ వృత్తులు పునరుద్ధరణ జరగాలి అని తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా మనకు అనేక రకాల పాటల్లో కూడా కనబడతాయి, మీరు గమనించండి. సో మనకు అప్పుడు ఈవెన్ ఇప్పుడే కాదు, రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు చంద్రబాబు నాయుడు పాలన సమయంలో కూడా గోలేటి వెంకన్న రాసిన పాట పల్లె కన్నీరు కార్చింది అని, అది తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక అద్భుతమైన పాటగా ముందుకొచ్చింది. ఈ పాటలో కూడా అనేక వృత్తులు దెబ్బతిన్నాయి అని చెప్పారు. సో అదొక క్వశ్చన్ వేసినట్టు మనకు కోదండరాం గారు అడిగినట్టు వార్తలు వచ్చింది. అదే క్వశ్చన్ అయితే పెద్ద తప్పు కాదు. నిజంగానే ఇప్పుడు ఆ వృత్తుల్ని పునరుద్ధరించడానికో లేదా పునర్జీవింపజేయడానికో ఈ 2 ఏళ్లలో జరిగింది ఏమీ లేదు అనేది క్వశ్చన్. గీత కార్మికులు ఉన్నారు, కళ్ళు గీత కార్మికుల సమస్యలు ఉన్నాయి, లేదు చేనేత, గద్వాల, పోచంపల్లి, ఇవన్నీ చాలా చారిత్రాత్మకమైనవి. గద్వాల చీర, గద్వాల పట్టు, గద్వాల నేత అనేది అదృశ్యమైపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అందువల్ల ఇలాంటి ప్రశ్న ఒకటి. ఇక రెండవది విద్యారంగం. విద్యారంగం పైన అసలు శ్రద్ధ లేదు, ఇంతవరకు 2 ఏళ్లలో జరగలేదని. ఇది కోదండరాం గారు అనేది కేసీఆర్ గారే అన్నారు కదా, నేను KG to PG మినహా అన్నీ చేశాను కేసీఆర్ గారే అన్నారు. KG to PG పైన ప్రణాళిక రచిస్తున్నాం అని అనేకసార్లు మంత్రులే చెప్పారు. అందువల్ల అదేమి కోదండరాం గారు చేసిన విమర్శం కాదు, ప్రభుత్వమే ఆత్మవిమర్శ చేసుకొని మేము అన్నీ చేస్తాం, KG to PG మాత్రం చేయలేదు అన్నారు. సో KG to PG విద్యారంగంలో ఆ మార్పులు రాలేదు అని ఒక ప్రశ్న వేసినట్లు వార్తల్లో వచ్చింది. అందువల్ల ఇలాంటి ప్రశ్నలు, మనం ఒక స్టేట్మెంట్ పైన పొలిటికల్ రియాక్షన్ ఒక అంశం, రెండవది ఏంటంటే అందులో ఉన్న చెప్పిన అంశాలేంటి. ప్రతిపక్షంలో వారు కానీ లేదా పౌర సమాజం కానీ, కోదండరాంను మన ప్రతిపక్షం అని కూడా అనలేం, పౌర సమాజం నుంచి ఇలాంటి ప్రశ్నలు ఘాటుగా రావచ్చు, చాలా కోపంగా రావచ్చు. అధికారంలో ఉన్నవారు ఈ వ్యాఖ్యల పట్ల ఏ వైఖరి తీసుకుంటారు? ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నప్పుడు ఒక్క కోదండరాం కాదు, 1000 కోదండరాంలు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే మన చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా తమ జీవిత అనుభవాల నుంచి రియాక్ట్ అవుతారు ప్రజలు. కోదండరాం గారు చెప్పారు కదా అని రేపొద్దున TRSకి వ్యతిరేకంగానో KCRకి వ్యతిరేకంగానో పెద్ద సంఖ్యలో ఓట్లు వేసే పరిస్థితి ఏం లేదు కదా. అందువల్ల అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కోదండరాం వ్యాఖ్యల పట్ల. కోదండరాం అన్న వ్యాఖ్యల్లో కూడా ఏమైనా ఉపయోగపడితే తీసుకోవచ్చు ప్రభుత్వం. అమర్త్య సేన్ అంటాడు పొలిటికల్ ఎకానమీ ఆఫ్ హంగర్ అనే పుస్తకంలో, మల్టీ పార్టీ పొలిటికల్ సిస్టమ్ అండ్ ఫ్రీ ప్రెస్ ప్రొవైడ్ ద వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ అన్ ఇంపెండింగ్ క్రైసిస్ అంటాడు. అంటే రాబోయే సంక్షోభానికి ముందస్తు గంటికల్ని, ప్రమాద గంటికల్ని బహుళ పార్టీ రాజకీయ వ్యవస్థ, స్వేచ్ఛాయుత మీడియా అందిస్తుంది అంటారు. అందుకే మీడియాను 4th ఎస్టేట్ అంటారు. ఇప్పుడు పౌర సమాజం, సివిల్ సొసైటీ, TJSC లాంటి సంస్థలు కానీ ఇంకా మరో సంస్థలు, తెలంగాణ విద్యావంతుల వేదిక కానీ,
ఇది ఫిఫ్త్ ఎస్టేట్గా ఒక సివిల్ సొసైటీ రూపంలో తమ వాయిసెస్ వినిపించవచ్చు. Yeah. ఈ వాయిసెస్ ప్రభుత్వానికి రుచించకపోవచ్చు, ప్రభుత్వం ఆహ్వానించలేకపోవచ్చు, కానీ ఆ వాయిసెస్లో న్యాయం ఉంటే వాటిని అడ్రస్ చేయాలి. Yeah. అన్యాయం ఉంటే ప్రజలే తెలుసుకుంటారు. అంతే. దానిపైన అంత టెన్షన్ ప్రభుత్వం పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి అధికారంలో ఉన్న పార్టీకి ఉన్న సాధనా సంపత్తి ముందు పౌర సమాజం నుంచి వచ్చేటువంటి వాయిసెస్ వినిపించేటువంటి వ్యక్తులు పెద్ద ప్రమాదం నేను అనుకోను. Yeah. కోదండరామో, హరగోపాలో, ఇంకెవరో పెద్ద ప్రమాదం అవుతారని అనుకోను. అందువల్ల అంతగా రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఇవాళ మీరు చూశారు, దాదాపు మంత్రులు, ఎంపీలు అందరూ రియాక్ట్ అవుతున్నారు. ఈ స్థాయిలో రియాక్ట్ కావడం అనేది ఒక పొలిటికల్ రియాక్షన్. పొలిటికల్ రియాక్షన్ ఈ స్థాయిలో ఉండడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీని వెనకాల మరేదన్నా రాజకీయ మతలబు ఉందా మనకు తెలియదు. ఎప్పటి నుంచో సార్ ఒక అంటే కోదండరామ్ని దూరం పెట్టారు కేసీఆర్, కోదండరామ్కి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఇలాంటి చాలా ఇది చూస్తున్నాం ఈ 2 yearsలో. మనం అది ఎక్కడో లోపల గూడు కట్టుపోయి ఉన్నది. సడన్గా ఆయన మాట్లాడంగానే మొత్తం ఎంపీలు, మంత్రులు అందరూ వరుస పెట్టి విరుచుపడడానికి ఒక కారణంగా చూడండి. ఒకటి కేసీఆర్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదనేది, ఆయన కోదండరాంకి చాలా మందికి అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదు, అది వేరే విషయం. అది పెద్ద ఇష్యూ కాదు. నేను కూడా ఒక మనస్ ఇండియా పత్రిక కమ్మెమోరేషన్ లాంచ్ కొరకు చీఫ్ గెస్ట్గా పిలుద్దామని 10 రోజులు అడిగాను. 10 రోజులు వెయిట్ చేశాను, అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే. అసలు కేసీఆర్ గారు ఒప్పుకుంటారని నా నమ్మకం పోతే, కానీ వీళ్ళ అపాయింట్మెంటే దొరకదు. చివరకు ఓపిక నశించి నేనే ప్రారంభించుకుని వచ్చాను. సో అందువల్ల కేసీఆర్ గారు అపాయింట్మెంట్ కూడా అపోజిషన్ లీడర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాడు, నాకు కూడా అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఇక నేను పోవడమే మానేసిన. అది వేరే విషయం. పోతే కోదండరాంకు కేసీఆర్ గారికి డిస్టెన్స్ ఉంది అనేది మీడియాలో వస్తున్నది, అందరికీ తెలిసిందే. దీనిపైన కూడా నేను టీఆర్ఎస్ వర్గాలతో మాట్లాడాను, కోదండరాం గారికి మద్దతు ఇచ్చే వారితో మాట్లాడాను. వీళ్ళిద్దరు కూడా చాలా భిన్నమైన వాదనలు చెప్తున్నారు. ఒక వాదన ఏంటంటే, టీఆర్ఎస్ వర్గాలు చెప్పేది ఏంటంటే, కోదండరాం గారు ఉద్యమ సమయంలోనే కాంగ్రెస్ పక్షం వైపుగా వెళ్ళారు, అందుకే కేసీఆర్ కోపం వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళతో మంతనాలు జరిపారు, టీజేఏసీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తుంది అని సోనియా గాంధీతోనే చెప్పొచ్చారు, అందువల్ల కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అనుకున్నారు గనక కొంతమంది కాంగ్రెస్ పార్టీ వైపుగా ఉన్నారు, అది కేసీఆర్ కోపం అని. ఇది టీఆర్ఎస్ వర్గాల్లో వచ్చేటువంటి వాదన. కోదండరాం గారిని మద్దతు ఇచ్చే టీజేఏసీ వర్గాలు ఏం చెప్తున్నాయంటే, ఆ రోజున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో కలవకుండా, కాంగ్రెస్ పార్టీని అధిష్టాన వర్గంతో మాట్లాడకుండా తెలంగాణ ఎట్లొస్తుంది, వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఆ మాటకు వస్తే తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్నే కాంగ్రెస్లో విలీనం చేస్తాను కేసీఆరే చెప్పారు కదా. టీఆర్ఎస్ఏ విలీనం చేసినప్పుడు టీజేఏసీ ఏమున్నది, మరి మేము మాట్లాడకపోతే ఎట్లా వస్తుంది అని వీళ్ళు అంటారు. మాట్లాడడం తెలంగాణ కోసమే కాదు, ఇందులో పొలిటికల్ మతలబు కూడా ఉందని టీఆర్ఎస్ అనుమానం. ఇవాళ కూడా ఈ రియాక్షన్ రావడానికి అదే మూల కారణం. కేవలం వ్యక్తిగత డిఫరెన్సెస్ కాదు, దే హ్యావ్ ఎ పొలిటికల్ మేనిఫెస్టేషన్, పొలిటికల్ యాంగిల్ ఉంది ఇందులో. పొలిటికల్ యాంగిల్ ఉండకపోతే ఇంతమంది మంత్రులు కోదండరాం లాంటి నాయకుని పైన, ఎందుకంటే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీకి లీడరు, ఇప్పుడు ఏదో హరగోపాల్ పైన ఇంకెవరిపైన విచ్చుకపడితే మీద ఆశ్చర్యపడాల్సింది లేదు. కానీ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన టీజేఏసీకి నాయకుడు, సో టీజేఏసీ నాయకుల పైన టీఆర్ఎస్ నాయకులు విచ్చుకపడ్డారు. మీరు గమనిస్తే టీజేఏసీలో పనిచేసిన టీఆర్ఎస్ నాయకులు కాదు వీళ్ళు, చాలా మంది. ఇప్పుడు ఇలా విరుచుకపడ్డ వాళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. ఇప్పుడు కోదండరాం గారు అన్న మాటలు తప్పున్నా కూడా తలసాని విమర్శించడం కొద్దిగా ఎవరు జీర్ణించుకోలేరు. ఇప్పుడు ఏదో జగదీష్ రెడ్డి విమర్శించాడు, కొంతవరకు అర్థం చేసుకోవచ్చు, ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్నాడు కనుక. కానీ తలసాని గారు ఎన్నడూ తెలంగాణ ఉద్యమం లేదు, నా పక్కన కూర్చొని అనేక టీవీ ఛానల్లో రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కూడా మాట్లాడాడు, నా పక్కన కూర్చొని. ఇంకా ఇతర తెలుగుదేశం నుంచి వచ్చిన మంత్రులు విమర్శించడం కొద్దిగా ఆశ్చర్యంగా కనబడుతుంది. ఎందుకంటే అప్పుడు తెలుగుదేశం పార్టీని టీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ ద్రోహుల పార్టీ అని చెప్పి తీవ్రంగా విమర్శించారు వీళ్ళందరినీ. సో అందువల్ల అక్కడ కొద్దిగా డీసెన్సీ మెయింటైన్ చేసి ఉంటే మంత్రులు ఉపయోగపడేది. తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళు విమర్శించితే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళకు కూడా హక్కు ఉంది, ఏదో ఇద్దరు విమర్శించుకుంటానని. అసలు తెలంగాణ ఉద్యమంలో ఏనాడు లేని వాళ్ళు కూడా ఇవాళ వచ్చి టీజేఏసీ చైర్మన్ ఇట్లా మాట్లాడతాడా కోదండరాం అంటే, అది కొద్దిగా వేగ్గా. ఇప్పుడు దేవి ప్రసాద్ లాంటి వాళ్ళు ఇంకెవరో మాట్లాడితే పెద్ద మనం వీ కెన్ అండర్స్టాండ్ ఇన్ వన్ సెన్స్. అయినా కూడా దీని వెనకాల డెఫినెట్గా అందుకే అంటున్నారు, వీళ్ళంతా మాట్లాడుతున్నారంటే దేర్ మే బీ సమ్ పొలిటికల్ కంటెంట్ అనేది. అది మీరు అన్నట్లు ఇప్పుడే కాదు, తెలంగాణ రాకముందటి నుంచే మొదలైంది. అది తెలంగాణ వచ్చినాక కూడా ఆ డిస్టెన్స్ అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. ఒక్కసారి కేసీఆర్ గారి స్వభావం ఏంటంటే, ఒక్కసారి
ఆయన ఒక అభిప్రాయానికి వచ్చినాక అందులో చాలా తీవ్రమైన మళ్ళీ ఎవిడెన్స్ దొరికితే తప్ప ఆయన మార్చుకోడు అని. సో అందువల్ల బహుశా కేసీఆర్ గారికి ఎక్కడో కానీ ఉంటుంది. అయినా ఇది వ్యక్తిగత ఇష్యూగా మనం చూడకూడదు. ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ కోదండరాం ఇష్యూగా కాదు. తెలంగాణ ప్రభుత్వం ఏమి చేస్తుందో చేయడం లేదా, చేత కాకపోతే తప్పుకోండి అని కనుక అనుంటే అది కోదండరాం లాంటి వాళ్ళు అనకూడదు. ఎందుకంటే ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నా, రేవంత్ రెడ్డి అన్నా, ఇంకెవరన్నా, చాడా వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం అంటే ఓకే, యాక్సెప్టబుల్. అలా అన్నప్పుడు అనకూడదని నేను అన్నాను. అంటే పొలిటికల్ రియాక్షన్ తప్పనిసరిగా ఉంటుంది. దానికి మనం అయ్యో కోదండరాం పైన ఇట్లా అంటారా అని అనలేము. ఎందుకంటే ఇఫ్ యూ మేక్ అ పొలిటికల్ స్టేట్మెంట్ దే విల్ ఆల్సో మేక్ అ పొలిటికల్ స్టేట్మెంట్. లేదు ప్రభుత్వం చేసి ఇంకో ఈ పని చేస్తుంటే బాగుండేది, ఈ పని చేయలేదు, ఇంకో ఈ పని ఇంకా చేయాలి, ఈ వర్గాల ప్రజలకు ఇంకా మేలు జరగాలని అన్నారనుకోండి, దానిపైన రియాక్షన్ అనేది కరెక్ట్ కాదు. అందుకే మీరు గమనించండి, ఇవాళ మంత్రుల రియాక్షన్ మొత్తం బహుశా నా అనుమానం ఒక పత్రికలో వచ్చే హెడ్లైన్తో రియాక్ట్ అయి ఉంటారు. మరి వీళ్ళు కోదండరాంతో అసర్టైన్ చేసుకున్నారా లేదా, కోదండరాం నిజంగానే ఆ మాట అన్నాడా, ఇప్పుడు ఆ మాట నిజంగానే అనుంటే పొలిటికల్ రియాక్షన్ ఇది ఎక్స్పెక్టెడ్. అనుకుంటే మాత్రం ఇంత స్థాయిలో పొలిటికల్ రియాక్షన్ అనవసరం. సార్, ఇలాంటి విమర్శలు ఒకవేళ ఆయన అనుండకపోయినా ఈ తరహా విమర్శలు ఆయన మీద చేయడం కరెక్ట్ అని అంటారు? అంటే ఆల్రెడీ ప్రతిపక్షం లేదు అంటే నేను చెప్పింది అనుండడం అనుండకపోవడం అని రెండు ఒకటే కాదు కదా. మీరు అన్నట్లే అనుంటే అనుండకపోతే రెండు అయినా కూడా కోదండరాం ఏమనుకుంటా ఉంటారు రాజకీయాల్లో. కానీ దానికి కోదండరాం గారు కూడా పొలిటికల్ గానే సమాధానం చెప్పాల్సి ఉంటుంది, చెప్తారు కావచ్చు బహుశా. ఎందుకంటే ఇప్పుడు నీ మీద అటాక్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇంకొక టీఆర్ఎస్ వర్గాలు వినిపిస్తుంది ఏంటంటే వాళ్ళు ఓపెన్ గానే చెప్తున్నారు కోదండరాం కాంగ్రెస్ పార్టీలో చేరతారు, కాంగ్రెస్ పార్టీలో చేరతారు గనక మా పైన ప్రిపరేటరీగా దాడి చేస్తున్నారు అనేది వాళ్ళ అనుమానము. అది బహిరంగానే చెప్తున్నారు. కోదండరాం గారు ఏ పార్టీలో చేరే హక్కు ఆయనకున్నది. ఆయన చేరినప్పుడు ఆయననైనా విమర్శిస్తారు. ఇప్పుడు విమర్శించకుండా ఉండరు. అందుకని రాజకీయాల్లో ఒక్కసారి మనం దిగినప్పుడు అందరి వాడు కాడు. కోదండరాం రాజకీయాల్లో దిగకపోతే అందరి వాడు, దిగితే కొందరు వాడు అవుతాడు. ఇప్పుడు చిరంజీవి గారు కూడా అంతే కదా, అంతకుముందు అందరు వాడు, ప్రజారాజ్యం పెట్టాక కొందరు వాడయ్యాడు, ఇప్పుడు కాంగ్రెస్ లో వాడు, అంతే కదా. కోదండరాం కూడా రేపు తప్పదు ఇది ఎవరికి. దానికి కోదండరాం గారు కూడా ప్రిపేర్ అయి ఉంటారు. ఆయన మీ ప్రిపేర్ కాడు, ఆయనకి ఇవన్నీ తెలియని అమాయకుడు ఏం కాదు కదా. అయితే ఒకటి కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఒక మంత్రి కోదండరాం ఎంతమంది ప్రొఫెసర్లను తయారు చేశాడు, ఏం పాఠాలు చెప్పారు అని కూడా అన్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఇదే కదా ఆయన నాయకుడు, మీకు నాయకుడుగా ఉండే కదా ఉద్యమం నడిపారు. ఆ రోజు ఆయన ఉస్మాన్ సీట్లో పాఠాలు చెప్పారా లేదా, ఇది కరెక్ట్ అనే క్వశ్చన్ కాదు. అకాడమిక్ గా ఆయన కృషిని ప్రశ్నించేటువంటి హక్కు పొలిటీషియన్కి లేదు. ఇంకెవరైనా అకాడమిషియన్లు ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు, అది కరెక్ట్ కాదు. ఆ స్థాయిలో వ్యక్తిగతమైన విమర్శలు చేయకూడదు. ఒకటే అంశం, టీఆర్ఎస్ కూడా విమర్శించే హక్కు ఉంటుంది. మమ్మల్ని మా ప్రభుత్వాన్ని అన్నప్పుడు దానికి మీరు వివరణ ఇవ్వండి. కానీ కొంత డీసెన్సీ, కొంత స్టేట్స్మెన్షిప్ ప్రదర్శించి ఉంటే బాగుండేది. ఎందుకంటే కోదండరాం తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీకి నాయకుడు, తెలంగాణ ఉద్యమానికి నాయకుడు. ఆ నాయకుని పైన విమర్శలు చేసేటప్పుడు కొంత రిస్ట్రెయింట్ పాటించుంటే. ఇప్పటికి మీరు గమనించండి, కోదండరాం వ్యక్తిగతంగా కేసీఆర్ పైన ఎప్పుడు వ్యాఖ్యలు చేయడం కూడా కరెక్ట్ కాదు, చేయకూడదు కూడా. ఎందుకంటే ఒక ఉద్యమానికి ఇద్దరు కలిసి నాయకత్వం వహించారు. ఈ అనుమానాలపైన ఈ విమర్శలు ఈ స్థాయిలో చేసిన కన్నా దాన్ని కూడా చాలా గౌరవంగా విమర్శలు చేయొచ్చు. కోదండరాం గారు కూడా ఇలా మాట్లాడడం సమంజసం కాదు. కోదండరాం గారు పైన ఇలాంటి అనుమానాలు వస్తున్నాయని, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడేమో అని, వీటికి వివరణ కోదండరాం గారు ఇవ్వాలి. ఇలా అడగడం వేరు, ఈయన కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా మాట్లాడుతున్నాడు అన్న వేరు. ఆ భాష, ఓపిక, కొంత సహనం టిఆర్ఎస్ వర్గాలు పట్టి ఉంటే డెఫినెట్ గా ఇంకా గౌరవంగా ఉండేది. నిజంగానే రేపు కోదండరాం కాంగ్రెస్ పార్టీలో చేరుతాడని వీళ్ళు అనుకుంటే దాన్ని కూడా ఆయన వివరణ అడగచ్చు, బహిరంగంగా అడగచ్చు కదా. కానీ అదేది లేకుండా ఒక్కసారిగా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. ఇక నేను ఇంతకుముందే చెప్పినట్లు ఆయన ప్రభుత్వం చేస్తున్న పనులపైన కోదండరాంకు మాట్లాడే హక్కు ఉంటుంది. అది మాట్లాడితే నేరం కాదు. ఆయన ప్రభుత్వాన్నే గద్దదించండి అని అన్నప్పుడు అది పొలిటికల్ రియాక్షన్. అట్లానే హక్కు కూడా కోదండరాంకు ఉంది. అలాంటప్పుడు పొలిటికల్ రియాక్షన్ ఉంటుంది. అలా అనుండకపోతే మాత్రం ఈ స్థాయిలో పొలిటికల్ రియాక్షన్ కరెక్ట్ కాదు. మీరు అన్నారు అని ఉన్నా కూడా ఇంకొద్ది ఓపిక పట్టుంటే బాగుండేదని అంటాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఒక రెస్పెక్టబుల్ లీడర్ గా ఉన్న అతని పేరు పొలిటికల్ పాలిటిక్స్ లో ప్రస్తుతానికి లేడు, ఏ రాజకీయ పార్టీలో లేడు. అలాంటి నాయకుడు, నేటిదాకా మీరు గౌరవించిన నాయకుడు, మీరు అందరూ కలిసి ఒక ఉద్యమంలో ఒక రెస్పెక్టబుల్ పర్సనాలిటీగా జయశంకర్ గారు తర్వాత ఒక ప్రొఫెసర్గా ఆయనకు అంత రెస్పెక్ట్ ఇచ్చారు. అలాంటి సమయంలో అని ఉన్నా కూడా, ఒకవేళ అని ఉన్నా కూడా కాస్తంత ఓపిక పట్టుంటే మీకే గౌరవం, టీఆర్ఎస్కే గౌరవం పెరిగేది. చూడండి ఇంత సహనం పాటించారు అని. రైట్. ఇప్పుడు న్యూస్ యాంగిల్లో వచ్చిన బ్రేక్ తీసుకుందాం.